శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జంధ్యాల గారు ఉన్నప్పుడు కామెడీ అంటే ఒక హెల్దీగా నవ్వుకునే, అంటే ఒక అసభ్యకరమైన రీతిలో కాకుండా చాలా హెల్దీగా ఉండేది కామెడీ. ఇప్పుడు చూస్తున్నారా మీరు? ఇప్పుడు చూస్తానండి, ఏమైనా మంచి బాగున్నాయంటే చూస్తాను. ఓకే, అంటే చాలా తక్కువ ఉండేది సినిమాలు చూడడం. బాగుంది అంటే మా పిల్లలు వాళ్ళు చూసి వచ్చాక అమ్మ నువ్వు చూడొచ్చు బాగుంది అంటే అప్పుడు వెళ్తాను, అప్పుడు ఇంట్లో చూస్తాను. వాళ్ళు బయటకు వెళ్తారు. ఓకే, రీసెంట్గా ఏ మూవీ చూసారు? నేను అసలు ఈ మధ్య సినిమా చూడలే. లాస్ట్ మూవీ గుర్తుందా? పోనీ మీరు చూసిన లాస్ట్ మూవీ ఏదో? మర్చిపోయాను, మొన్న చూసి మా ఊరు వెళ్ళాను కదా, మా అమ్మగారు ఊరు వెళ్ళాను. అప్పుడు చిరంజీవి గారి మూవీ చూశాను. చిరంజీవి గారు ఆచార్య ఏం వీరయ్య వాల్తేరు సంక్రాంతికి అది చూసా. ఎందుకంటే అనుకోకుండా మా అమ్మగారు విలేజ్ అనమాట, అక్కడ ఎప్పుడు వెళ్ళాం సినిమాలకి తక్కువ. మా అన్నయ్య కొడుకు సినిమాకి వెళ్తావా ఓ రోజు అంటే వెళ్ళాం అనమాట. అంటే ఆ రష్ అది చాలా విపరీతమైన రష్ ఉంది. నీకు ఎలా అనిపించిందమ్మా జంధ్యాల గారి డైరెక్షన్ చంట అబ్బాయికి? ఇప్పుడు జనానికి తగ్గట్టుగా తీయాలి, అలా తీస్తారు, తప్పదు. చిరంజీవి గారిలో తేడాలు? అయ్యో చిరంజీవి గారు చాలా బాగున్నారు, ఆ పాటలకైతే ఎంత బాగున్నారో. ఇప్పుడు కూడా అదే చాలా బాగుంది. మన కమల్ హాసన్ గారు అమ్మాయి చాలా బాగుంది, పాటలు ఇద్దరు బాగున్నారు. సో ఎంజాయ్ చేశారు అయితే. జంధ్యాల గారి డైరెక్షన్ విషయానికి వస్తే, మొదట్లో ఎన్ని హిట్స్ అయితే ఉన్నాయో చివరికి వచ్చిన తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. ఆ టైంలో ఆయన ఏమన్నా మదన పడుతూ ఉండేవాళ్ళ మీ దగ్గర? అంటే మామూలుగా ఆయనకి ఏదైనా కొంచెం సినిమా బాగుండకపోతే కొంచెం ఎంతైనా ఉంటుంది కదా, అయ్యో మనం కష్టపడి చేసామే ఎందుకు ఇలా అయింది అని ఉంటుంది. అంతే, అలా అనుకునేవారు, సహజం కదా. పాపం అనవసరంగా ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అంతే అలా అనుకునేవారు. అంతేకాని బాధపడటం అంటే ప్రొడ్యూసర్ మనం అనవసరంగా ఇబ్బంది పెట్టేమే అని ఆయనకు ఉండేది. అది అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, మనం ఫ్లాప్ అయితే పాపం వాళ్ళకి డబ్బులు రావు కదా. ఆ టైంలో ఏ మూవీకైనా రెమ్యునరేషన్ ప్రాబ్లం కానీ ఏదైనా జరిగినాయి అమ్మా? రెమ్యునరేషన్ చాలా మంది తగ్గిస్తూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫేస్ చేస్తారు, కానీ ఏం మాట్లాడేవాళ్ళు కదా. ఓకే, అది ప్యాషన్ ఆయనకి ఇంకా అంతే. మీరు అసలు ఈ విషయాల్లో జోక్యం? నేను అసలు రెమ్యునరేషన్ దేనికి పట్టించుకునేదాన్ని కాదు. డైరెక్షన్ చేస్తున్న టైంలో కూడా రైటింగ్ కొంతమంది విశ్వనాథ్ గారు కానివ్వండి కొన్ని సినిమాలకి అప్పుడు కూడా రాయించుకున్నారు అనేది విన్నాను. అవునండి, రాశారు కొన్ని. అంటే ఆయనకి ఇంకా విశ్వనాథ్ గారు అలాంటి వాళ్ళు అయితే కొంచెం బలవంతాన్ని కొంచెం, అంటే తనకు పనున్నా కూడా ఖాళీ చేసుకుని మధ్యలో అలా రాసేవారు. అలా ఏవైనా గుర్తున్నాయమ్మా అలా రాసా? విశ్వనాథ్ గారి విశ్వనాథ్ గారి సినిమాలు 2-3 రాశారు, నాకు గుర్తుంది. డైరెక్షన్ చేస్తున్న టైంలోనే రాశారు. సాగర సంబంధి కూడా ఆయన డైరెక్షన్ వెళ్ళిపోయాకే రాశారు. సాగర సంబంధి ఇంకా 2-3 రాశారు. సప్తపది అనుకుంటా, సప్తపది ఆయన రైటర్గా ఉన్నప్పుడే అనుకుంటాను. కొన్ని సినిమాలు రాశారు విశ్వనాథ్ గారు. రైటర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా, ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువ, రాఘవేంద్రరావు గారి సినిమాలు ఎక్కువ రాసేవాళ్ళు. ఎప్పుడైనా క్లాష్ రావటం, డేట్స్ కుదరకపోవటం ఇలా ఏమైనా జరిగిందా? మూవీస్ బాగా బిజీ ఉండి వదిలేసుకోవటం? అంటే వీళ్ళ సినిమాలు అయితే వదిలేవారు కాదు, ఏదో ఇబ్బంది పడి రాసేసేవారు, చాలా తక్కువ వదలడం. అంటే విశ్వనాథ్ గారు అయితే డైరెక్షన్ అయ్యాక కొంచెం రాసేవారు కాదు, ఇంకా కష్టమయ్యేది, అప్పుడు కొంచెం వదిలేసేవారు. మరి ఆయన డేట్స్ ఇబ్బంది కదా, ఆర్టిస్టులు డేట్లో అందుకని అప్పుడు వదిలేసేవాళ్ళు. లేకపోతే ఇంచుమించు ఆయన అడిగితే రాయకుండా ఉండలేదు, రాసేవారు. అసలు ఆయన ఆహారపు అలవాట్లు ఎలా ఉండేయమ్మా? ఆయనకి ఏంటంటే వెజిటేరియన్సే, మేము ఎక్కువ వెజిటేరియన్, ఇంటి ఫుడ్ ఎక్కువ ఇష్టం. ఇక్కడ ఊళ్ళో షూటింగ్ అయిందంటే ఇంట్లోనే ఫుడ్, అదొకటి అందరికీ వాళ్ళకి నచ్చినవి అన్నీ ఇంట్లో చేయించి క్యారేజ్ పంపేయమనేవారు. కోటగారు, మన
బ్రహ్మానందం గారు, నరేష్, ఎవరికి ఇష్టమైతే వాళ్ళవి అన్నీ. మొన్న కూడా నరేష్ అంటున్నాడు, జంధ్యాల గారు అసలు ఇంటి నుంచే క్యారేజ్ తెప్పించేవారు, ఎవరికి ఏది ఇష్టమో అది అని చెప్పి ఇంటి నుంచి క్యారేజ్ వెళ్ళేది. మీరు చేసి పంపించేవాళ్ళ? పంపించేదాన్ని. ఎక్కువ అంటే ఆయన ఫేవరెట్ ఫుడ్ ఏమైనా ఉందా? జంధ్యాల గారి ఫేవరెట్ ఫుడ్ అంటే ఇష్టంగా? వంకాయ, గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు, అలా అనమాట. వీళ్ళ ఏమైనా గుర్తున్నాయా? నరేష్ గారు కొబ్బరికాయ పచ్చడి, నరేష్ గారికి ఓకే, కంది పచ్చడి, అలా అనమాట. ఎవరికి ఇష్టమైతే అది వాళ్ళకి చెప్పేసి వెళ్ళేవారు, ఇది ఇవాళ ఇది పంపించాను మరి క్యారియర్తో. అది అవ్వాలి అంటే ఆయనకి ఏంటంటే అంత అభిమానంగా చూసేవారు వాళ్ళని. ఇప్పుడు ఆర్టిస్ట్ లాగా అలా మనం ఏదో డైరెక్షన్ మనం వాళ్ళకి చేత వర్క్ చేయించుకుని పంపించడం అలా కాదు. భోజనం టైంలో కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తిని హాయిగా అలా ఉండాలి అని ఒక కోరిక ఉండేదన్నమాట. ఇప్పటికీ నేను విన్నది ఏంటంటే చెన్నైలో మీకు ఉన్న ప్రాపర్టీస్ అలానే ఉన్నాయి, ఇల్లు కానివ్వండి ఏమన్నా. కొంతమంది తెలియక ఆయన లాస్ట్ స్టేజ్ వచ్చే టైంకి ఆర్థికంగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారని. అదేం లేదండి, ఊరికే మామూలుగా అందరూ పాపం ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏమండి బాగున్నారా, మీరంతా బాగున్నారా, అంతా హాయిగా ఉందా ఉండడానికి అంటే అంతా బాగుందండి, చాలా థ్యాంక్స్ మీరు కనుక్కున్నందుకు, మాకు మళ్ళీ ఎలా ఉన్నారో ఏంటో కనుక్కునేది. అంతా బయట వాళ్ళు, మన సినిమా ఫీల్డ్ కాదు, బయట వాళ్ళు. కానీ జంధ్యాల గారు బాగానే సంపాదించారు, ఏదో అక్కడక్కడ అన్నీ కొనుక్కున్నాము. మొన్న కూడా మా అమ్మాయి పెళ్ళి చాలా బాగా చేసాం అని ఏమి ఇబ్బంది లేదు. అంటే మా ఫీల్డ్లో సహజం రావడం అనుకుంటూ ఉంటారు అది.